శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి రాజకీయంగా సేవ చేసే అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబును కోరారు అయ్యన్న పాత్రుడు. ఇక 25 ఏళ్ల వయసు నుంచి టీడీపీలో సేవలు అందిస్తున్నారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఇక కుమారుడు చింతకాల విజయ్ను రాజ్యసభకు పంపారంటూ కోరారు అయ్యన్న పాత్రుడు. ఇక ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇక దీనికి ఎవరి పేర్లు ఖరారు చేయనున్నారనే దాని మీద ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. మరొకవైపు సీనియర్లు ఈ రేసులో ఉన్నారు. చాలా మంది ఎవరికి వారు తమకే 4 స్థానాలు ఉంటే 40 మంది పోటీ చేసేటువంటి పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక దీంట్లో అయ్యన్న పాత్రుడు 25 సంవత్సరాలుగా తాను పార్టీలో ఉన్నానంటూ తన కుటుంబానికి పార్టీకి సేవలు చేసే అవకాశం ఇవ్వాలంటూ ఇక తన కొడుకు కోసం రాజ్యసభ స్థానాన్ని తాను కోరటం జరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం జీవితాంతం పనిచేశారని అయ్యన్న పాత్రుడు భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఇప్పుడు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు. ఇక టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు చింతకాయల విజయ్. ఇటు నారా లోకేష్ కి కూడా సాన్నిహిత్యంగా ఉంటారంటూ కూడా తనకి పేరుంది. మరొక వైపు ఎక్కడికక్కడ కూడా అంటే ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ చింతకాయల విజయ్ కూడా ఒక అందరికీ కూడా తన నియోజకవర్గంలో తనలో నాలుకలాగా కూడా ఉంటూ కూడా ప్రతి కార్యక్రమంలో ముందుండి చూసుకుంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు తన కొడుకుకు రాజ్యసభ స్థానాన్ని ఇవ్వాలంటూ కూడా కోరటం చాలా కీలకంగా మారాయి ఈ వ్యాఖ్యలు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఆమె ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. నాకు 20. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇప్పటికే రాజ్యసభ స్థానం కోసం సీనియర్లు అదేవిధంగా చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రేసులోకి అయ్యన్న పాత్రుడు కుమారుడు కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఇక అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఉన్నారు. దాదాపు ఆయన 25 ఏళ్ల వయసు నుంచి తాను టీడీపీకి సేవ చేస్తున్నాను. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత లోకేష్, వరుసగా ముగ్గురు నేతలతో కూడా తాను సఖ్యతగా కొనసాగాను. అయితే తనకు వయసు అయిపోతుంది. తన రాజకీయ జీవితం ఇది చివరిసారి ఎన్నికలు పోటీ చేయడం అంటూ గత ఎన్నికలకు ముందే ప్రకటించిన నేపథ్యంలో తన వారసులకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడును అయ్యన్న పాత్రుడు కోరుతున్నా. అయితే ఇటీవల రాజ్యసభ ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరిస్తుంది. ఇప్పుడే ఉన్న 4 సీట్లలోనే 40 మంది పోటీ పడడం, ఆశావాహులు భారీ స్థాయిలో ఉండడం, సామాజిక ఈక్వేషన్ పాటించడం, మరోపక్క 2004 తర్వాత చాలా మంది నేతలను పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపించిన సీఎం చంద్రబాబు ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎవరిని పంపిస్తారనేది కూడా ఒక ఉత్కంఠంగా మారింది. గతంలో ఏదైతే సానా సతీష్ ను పారిశ్రామికవేత్త కోటాలో పంపించారు. అయితే ఇప్పుడు రాజ్యసభ సీట్లు ఉన్న 4 సీట్లలోనే భారీ స్థాయిలో టీడీపీ సీనియర్ నేతలతో పాటు టీడీపీ జూనియర్ నేతలు ఎవరైతే లోకేష్ తో సన్నిహితంగా ఉంటారో ఐటీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన చింతకాయల విజయ్ కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. తన కుమారుడికి రాజ్యసభ అవకాశం కల్పించండి అంటూ నేరుగా సీఎం చంద్రబాబును అయ్యన్న పాత్రుడు కోరుతున్నారు. తాను ఇప్పటికే అసెంబ్లీలో స్పీకర్ గా ఉన్నాను. టీడీపీ అధికారంలో వచ్చిన ప్రతిసారి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తన కుమారులకు అవకాశం కల్పించాలి. తాను దీర్ఘకాలం టీడీపీకి సేవలు చేశాను. నర్సీపట్నం రాజకీయాల్లో దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో అయినా తన కుమారుడికి అవకాశం కల్పించడమా, లేక ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో తన కుమారునికి అవకాశం ఇవ్వండి అంటూ నేరుగా ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఉన్న 4 సీట్లలోనే భారీ స్థాయిలో పోటీ ఉండడం, కొంతమంది నేతలను ఎలా పరిగణలోకి తీసుకోవాలి, సామాజిక ఈక్వేషన్లు ఏంటి, ఈ వచ్చే ఎన్నికలకు ఎవరు ఉపయోగపడతారనే కోణంలో సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఆశావాహుల క్యూ కలుగుతున్నారు. ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా మనకు ప్రస్తుతం చర్చ అయింది. ఇప్పటికే సానా సతీష, కిలార్ రాజేష్ ఒకవైపు చర్చ జరుగుతుంది. మరోపక్క లింగమనేని రమేష్ కి ఇస్తారా, నాగబాబుకి ఇస్తారా అనేది ఒక చర్చ.
ఇలా ఉన్న 4 సీట్లలో 3 పార్టీలు ఉండడం, ప్రతి పార్టీ తమకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కోరుతుండడంతో సీఎం చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి పెరుగుతుంది. ఏ నేతకు అవకాశం ఇస్తే మరో నేత దూరం అవుతారా, సామాజిక ఈక్వేషన్లు ఏంటనే అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. వచ్చిన 4 సీట్లలో బీజేపీకి కానీ ఈసారి సీట్ ఇవ్వకపోతే 3 సీట్లు టీడీపీకి దక్కే అవకాశం ఉన్నాయి, 1 సీటు జనసేనకు దక్కే అవకాశం ఉన్నాయి. 3 సీట్లలో ఆశావాహులు భారీ స్థాయిలో ఉన్నారు. చింతకాయల విజయే కాకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతలు పాషా రామకృష్ణ, గల్లా జయదేవ్, సానా సతీష్, కిలార్ రాజేష్, లింగమనేని రమేష్, చాలా మంది నేతలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రేసులో ఉన్నారు. ఎవరికి అవకాశం కల్పిస్తారనేది సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. అయితే ఇప్పటికే ఆశావాహులు తాకిడికి ఆయన సామాజిక ఈక్వేషన్లు ఇచ్చిన డేటాను కూడా పరిగణలోకి తీసుకుని క్రోడీకరిస్తున్నారు. చూడాలి రాజ్యసభకు చింతకాయల అయ్యన్న ఇక్కడ మనం చూసుకుంటే చింతకాయల విజయ్ ఇప్పుడు నారా లోకేష్ కు కూడా కొంత దగ్గర వ్యక్తి. అలాంటిది మరి నారా లోకేష్ నుంచి ఏమైనా చింతకాయల విజయ్ విషయంలో ఏమైనా చొరవ ఉండే అవకాశం ఉందా? నేను ఇప్పటికే నారా లోకేష్ కు సంబంధించిన కోటాలోనే కిలార్ రాజేష్ కు రాజ్యసభ ఇవ్వాలంటూ ఆయన ఇప్పటికే పట్టుబట్టారు. ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారంలో ప్రస్తుతం ఉన్న 3 సీట్లలో 1 సీటు ఖచ్చితంగా కిలార్ రాజేష్ గా సానా సతీష్ గా వాళ్ళిద్దరిలో ఒకరికి సీటు దక్కే అవకాశం. ఇంకా మిగిలిన ఉన్న 2 సీట్లు, ఈ 2 సీట్లలోనే భారీగా ఆశావాహులు ఉన్నారు. మరోపక్క బీజేపీ ఇక్కడ రాజ్యసభ సీటు ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం ఇప్పటికే బీజేపీకి తెలియజేసింది. అయితే బీజేపీ అధిష్టానం ఈ మాట వింటుందా విందా అనేది కూడా చూడాలి. ఒకవేళ బీజేపీ ఖచ్చితంగా తమకు రాజ్యసభ సీటు కావాలని పట్టుపడితే టీడీపీకి కేవలం 2 సీట్లు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి జనసేనకు 1 సీట్ వెళ్లే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఉన్న 40 మంది ఆశావాహులు ఉన్న 4 సీట్లు, అందులో 1 సీటు జనసేనకి వెళ్తే ఉన్న 3 సీట్లు, ఈ 3 సీట్లలో 40 మంది ఆశావాహులు సీఎం చంద్రబాబు నాయుడు పదే సర్ది చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్న సీట్లు తక్కువ, ఆశావాహులు ఎక్కువ. ఇంతమంది సీనియర్లు రేసులో ఉన్నప్పుడు చింతకాయల విజయ్ కి అవకాశం కల్పించటం అనేది వీలయ్యేటువంటి అంశమేనా కిరణ్? రేణు ఇప్పుడుకున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్, ఉన్న సీనియర్ల పోటీ, ఉన్న పారిశ్రామికవేత్త పోటీలను ఒక్కసారి మనం గమనిస్తే చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ కి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నారా లోకేష్ అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఈ చింతకాయల విజయ్ కి అవకాశం లభించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చే సీట్లలో ఏమైనా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చే రాజ్యసభ సీట్లో ఖాళీలు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఏమైనా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పోటీలో, ప్రస్తుతం ఉన్న పారిశ్రామికవేత్తల పోటీనే విపరీతంగా టీడీపీలో ఉంది. మరోపక్క సీనియర్ నేతల పోటీ ఉంది, మరోపక్క జూనియర్ నేతల పోటీ ఉంది. ఇలా వరుసగా 3 తరాలకు చెందిన నాయకులు అటు చంద్రబాబును ఇటు నారా లోకేష్ పదే కలుస్తున్నారు. నేత మాకు అవకాశం ఇవ్వండి అంటూ పదే కోరినప్పటికీ కూడా ఉన్న సీట్లు తక్కువ, సామాజిక సమతుల్యం పాటించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో బీసీకి ఇవ్వాలన్నా, ఎస్సీకి ఇవ్వాలన్నా, ఎస్టీలకు ఇవ్వాలన్నా, మైనారిటీలకు ఇవ్వాలన్నా, మరోపక్క అగ్రవర్ణాలకు ఇవ్వాలన్నా అనే అంశాలపైనే మలుగులాలు పడుతున్నారు. మరి పారిశ్రామికవేత్తల విషయానికి వస్తే ఎవరో ఒకరికి సానా సతీష్ కానీ కిలార్ రాజేష్ కానీ వీరిద్దరిలో ఒకరికి దక్కుతుందనే ప్రచారం ఊపందుకుని తప్పితే మిగిలిన సీట్లలో ఉన్న 2 సీట్లలో ఉన్న పోటీలో జూనియర్ అయిన చింతకాయల విజయ్కి దాదాపు అవకాశాలు లేవని చెప్పొచ్చు. అయితే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఏమైనా ఆయనకు అవకాశం దక్కచ్చు. అందుకు తగ్గట్టుగా లేకపోతే ఏదైతే టీడీపీ కూటమిలో నామినేటెడ్ పదవి కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, లేదా వచ్చే ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న రాజకీయ పరిణామాలు, ఉన్న ఈక్వేషన్ల పరిస్థితి దాదాపు అసాధ్యమని టీడీపీ శ్రేణుల నుంచే మనకు సమాచారం వినిపిస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక అయ్యన్న పాత్రుడు అయితే భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాలుగా తాను పార్టీలో సేవలు అందిస్తున్నానంటూ తన కుమారుడికి అంటే ఫ్యూచర్ ఏంటో చూపించాలన్నట్లుగా కూడా తాను అడగటం జరిగింది. మరొకవైపు రాజ్యసభ రేసులోకి ఇప్పుడు మరి అయ్యన్న పాత్రుడు కుమారుడు వచ్చి చేరటం అయితే జరిగింది. ఇక ఇప్పటికే ఇటు టీడీపీలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. మరి ఈ సమయంలో చింతకాయల విజయ్కి స్థానం కల్పించడం అనేది కష్టతరమైన అంశంగానే మనం అయితే ఈ అంశంలో చూడొచ్చు. మరి చూడాలి మరి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల మీద మరి టీడీపీలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి, మరి దీని మీద చంద్రబాబు ఏమైనా మాట్లాడతారా, తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా తనకు స్థానం కల్పించనున్నట్టుగా తెలియజేస్తారా ఏంటి అనేది.